ఇప్పుడు చిన్న ట్రీట్మెంట్స్లో ఏంటంటే లోపటే న్యాచురల్గా అంత అవ్వాలండి. ఐవీఎఫ్లో ఏంటంటే నేను ఎగ్స్ అనేవి పెరగడానికి ఇంజెక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. వీళ్ళకి డైలీ ఇంజెక్షన్స్ ఉంటాయి. ఒక 10 to 12 days ఆఫ్ ఇంజెక్షన్స్ తర్వాత అవి పెరిగిన ఎగ్స్ని బయటికి తీస్తాం, రిట్రీవ్ చేస్తాం పికప్లో. సో ఓవం పికప్ చేసిన తర్వాత బయటనే ఎగ్ స్పర్మ్ కలపడం జరుగుతుంది. అది కలిపిన తర్వాత 5 days ల్యాబ్లో పెట్టి ఆ బ్లాస్టోసిస్ట్ అనేది ఫామ్ అవుతుంది. ఫామ్ అయిన బ్లాస్టోసిస్ట్ని మళ్ళీ మనం లోపల పెడతాం. సో ట్యూబ్లో అవ్వాల్సిన ఆ ఎగ్ స్పర్మ్ కలయిక అనేది నేను బయట ల్యాబ్లో చేస్తున్నాను ఈ విషయం. సో నాకు ఇక్కడ ఏంటంటే ఏదైనా ట్యూబ్లో అంటే ఇష్యూస్ ఉన్నాయనుకోండి, సపోజ్ ట్యూబల్ ఫ్యాక్టర్ ఇందాక చెప్పిన ట్యూబ్ బ్లాక్ ఉన్న వాళ్ళకి, లేదంటే ఎగ్స్ చాలా తక్కువ ఉన్న వాళ్ళకి, ఉన్న దానిలో సక్సెస్ రేట్స్ ఐవీఎఫ్లో చాలా మ్యాక్సిమం ఉంటాయి. బికాస్ మనకి ఇదర్ ఎగ్స్ అనేవి బయటికి తీసాక దాని క్వాలిటీ అన్నీ బాగుండి ఎంబ్రియో క్వాలిటీ బాగుంది అంటే సక్సెస్ రేట్స్ అనేవి మ్యాక్సిమం ఉంటాయి. సో ఇష్యూస్ ఉన్న వాళ్ళలో అడ్వాన్స్డ్ ఏజ్ లేదంటే సివియర్ మేల్ ఫ్యాక్టర్, బికాస్ న్యాచురల్గా ఎగ్ స్పర్మ్ కలవట్లేదు లోపల, అన్నీ బాగున్నాయి బట్ స్టిల్ రావట్లేదు, ఐఓఐ చేసినా రావట్లేదు అనే వాళ్ళకి లాస్ట్ ఆప్షన్ లాగా ఈ ఐవీఎఫ్ అనేది అడ్వైస్ చేస్తాం.